మన దేవుని దగ్గర ఏం దొరుకుతాయంటండి? క్షమాపణ దొరుకుతుందంట, కృప దొరుకుతుందంట, విమోచన దొరుకుతుందంట. ఈ యొక్క మాటలు మనం చూసినట్టయితే మనల్ని ఎవరైనా నీ చీర బాగుందంటే మనం చాలా సంతోషపడిపోతాం. నువ్వు చాలా అందంగా ఉన్నావంటే ఇంకా సంతోషపడిపోతాం. నువ్వే గ్రేట్ ఈ భూమి మీద అని అన్నాం అనుకోండి, ఇంకా ఇంకా సంతోషపడతాం. ఒక మనిషి మనల్ని పొగుడుతున్నప్పుడు మనం ఎంతగా హెచ్చించబడతాము అంటే మన హృదయంలో తెలియకుండానే మనకి ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. అయితే ఒక మనిషి నీ దగ్గరికి వచ్చి నువ్వు చెడ్డదానివి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఇక ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితానికి అర్థం లేదు, నీకు విలువ లేదు అని పదే పదే అన్నప్పుడు మొదట మనకి బాధ వేస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది, తర్వాత కన్నీరు వస్తుంది, తర్వాత కృంగుదల వస్తుంది. లాస్ట్కి ఏమొస్తుందో తెలుసా అండి? నిరాశ నిస్పృహతో పాటు ఏమొస్తుంది అంటే ఆ మాటలు నిజమని మనం ఏం చేస్తామంటే మనకు మనమే రూఢిపరుచుకుంటాం. అయితే ఈ కీర్తనలో చెప్పబడిన వాక్యాన్ని నిమిత్తమే మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 2 స్త్రీలు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడినట్టుగా రాహాబు అని ఆమె వేశ్య అని బైబిల్లో రాయబడిందండి. మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగానే రాయించే ప్రభు మనం కలిగి ఉన్నాం. ఏమని రాయబడిందండి? యెహోషువ గ్రంథంలో ఆమె కొరకు మనకు కనిపిస్తుంది. వేశ్య అనే రాహాబు ఉందంట, వేగులు వారిని చేర్చుకుందంట. అయితే వేగులు వారితో ఒక ప్రత్యేకమైన మాట చెప్తుంది. ఏమని మాట చెప్తుందంటే, ఇదిగో మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మాకు భయము కలుగుతుంది. ఏమి విన్నదంట? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం విన్నదంట. ఆ యెరికో పట్టణానికి వేగులు వారు వచ్చినప్పుడు రాహాబు దేవుని కొరకు కనపడుతుంది. ఆల్రెడీ యెరికో పట్టణం అంతటికి తెలుసు రాహాబు ఒక వేశ్య. ఆమె జీవితం ఇంకా మార్చడానికి కానీ, మంచి బిరుదులు పెట్టడానికి కానీ, ఆమెను మెచ్చుకోదగ్గడానికి కానీ ఇంకేమీ లేదు. లోకం ఒక సర్టిఫికెట్ ఇచ్చేసింది, తన జీవితం ఇక ఇంతే అనుకుంది. కానీ మనుషులు మాట్లాడినట్టుగా ఆమె తన హృదయంలో అనుకోలేదు, కానీ తను నిరీక్షణ కలిగి ఉంది. ఒకనొక దినాన నా దేవుడు నన్ను విమోచిస్తాడు, ఆయన దగ్గర నాకు కృప దొరుకుతుంది, ఆయన దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుంది, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు క్షమాపణ దొరుకుతుంది. దొరికిందా లేదా అండి? రాహాబుకి క్షమాపణ దొరికింది. అంతేకాదు కానీ ఏ వేగులు వారైతే వచ్చారో అందులో ఒక వ్యక్తిని ఆమె వివాహము చేసుకుంది. ఆ వివాహం ద్వారా రాహాబు సల్మాన్ ద్వారా ఎవరు పుట్టారండి? బోయాజు పుట్టాడు. ఈరోజు నా జీవితాలను కూడా మనుషులు ఎంత ముద్రేసినా, నువ్వు చెడిపోయావు, పాడైపోయావు, పనికిరావు అన్నప్పటికీ కూడా నీలో దేవుని యందు ఒక నిరీక్షణ కలిగినట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడు? చరిత్రకు ఎక్కించేస్తాడు. హల్లెలూయా! నీ పేరు మీద ఒక రాతిని ఆయన చెక్కింపజేస్తాడు. ఎందుకంటే అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం, అటువంటి గొప్ప దేవుని మనము విశ్వసిస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా!